స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు సెకండ్ ఇయర్లో క్వశ్చన్ నెంబర్ 10లో గద్యపాల ఏకపద సమాధాన ప్రశ్నల గురించి అడగడం జరుగుతుంది. ఇంతకుముందు వీడియోలో మీకు ఫస్ట్ 3 లెసన్స్కి సంబంధించినటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలు వివరించాను. ఇప్పుడు మిగతా 3 లెసన్స్లో ఉన్నటువంటి ఏకపద సమాధాన ప్రశ్నల గురించి ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. ఓకేనా? మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డలర్స్కి ఫాస్ట్గా సెండ్ చేయండి. వాళ్ళు కూడా పొరపాటునైనా పాస్ అవుతారు కాబట్టి. సరే, ఇప్పుడు టాపిక్లో వస్తే ఇది 4th లెసన్ అన్నమాట. అపర్యాప్త సమయం నుంచి వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం అన్నమాట. సరే చూడండి, ఇక్కడ మనకి ఈలో ఇస్తారన్నమాట. శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్, శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్, శ్రీధరుని యొక్క పెద్ద అన్నయ్య వలె. శ్రీధరస్య, ఇక్కడ సెకండ్ ఉండాలి, శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్ కహ వర్ధతే అని క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మీరు శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్ మాతుః కాసః వర్ధతే అని రాయాలి. మీనింగ్ ఏంటంటే శ్రీధరుని యొక్క పెద్ద అన్నయ్య వలె ఎవరు పెరుగుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. మీరేం రాయాలి? శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్ మాతుః కాసః వర్ధతే. శ్రీధరుని యొక్క పెద్ద అన్నయ్య వలె, తల్లి యొక్క కాసహ అంటే తగ్గు, వర్ధతే అంటే పెరుగుతూ వచ్చిందన్నమాట. వాళ్ళ అన్నయ్య ఎలా పెరుగుతున్నాడో మరి తన తల్లి యొక్క దగ్గు కూడా సంవత్సరానికి పెరుగుతూ వచ్చింది అనేటువంటి అర్థంలో ఇక్కడ తెలియచేశాడు. అపర్యాప్త సమయ అంటే మీనింగ్ ఏంటి? నాకు సమయం లేదన్నమాట, అది మీనింగ్. ఇది పాఠ్యభాగ, ఈ పాఠ్యభాగం కేన విరచిత, ఎవరి చేత రచించబడింది అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. ఇప్పుడు మీరు అపర్యాప్త సమయ ఇది పాఠ్యభాగ రాణి సదాశివమూర్తిన విరచిత అని ఆన్సర్ అయ్యాలి. అపర్యాప్త సమయ అనే పాఠ్యభాగం రాణి సదాశివమూర్తి చేత రచించబడినది అని కరెక్ట్గా రాయాలి. శ్రీధరస్య మాతుః నామ కిం అని అడుగుతారు. శ్రీధరుని యొక్క తల్లి పేరు ఏమిటి అని. మీరప్పుడు శ్రీధరస్య మాతుః నామ వేదవతి అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. శ్రీధరుని యొక్క తల్లి పేరు వేదవతి. ఇంకా మనకి 5th లెసన్ భిషజ భైషజ్యం, వైద్యుని యొక్క వైద్యం అన్నమాట. ఓకే, భిషజ భైషజ్యం ఇది పాఠ్యభాగ కేన విరచిత అని అడుగుతాడు. అంటే భిషజ భైషజ్యం అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు అని అడిగినట్లయితే మనం భిషజ భైషజ్యం ఇది పాఠ్యభాగ పుల్లెల శ్రీరామచంద్రేణ విరచిత అని రాయాలి. భిషజ భైషజ్యం అనే పాఠ్యభాగం పుల్లెల శ్రీరామచంద్రుని చేత రచించబడింది అని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. వెంకట్రావస్య పుత్రః కః అని అడుగుతారు అన్నమాట. వెంకట్రావు యొక్క కుమారుడు ఎవరు అని అడిగినట్లయితే మనం వెంకట్రావస్య పుత్రః సురేశः అని జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? వెంకట్రావు యొక్క కుమారుడు సురేష్. మరి వెంకట్రావస్య పత్రిక అని అడిగినట్లయితే వెంకట్రావు యొక్క పత్ని అంటే భార్య, అంటే ఎవరు అని అడిగితే వెంకట్రావస్య పత్ని సుశీల అని రాయాలి. జాగ్రత్త రాయాలి. ఇంతకుముందు మనం ఇక్కడ విసర్గలు అనేది పెట్టకూడదు. సుశీల అని రాసి విసర్గలు పెడితే మాత్రం ఇది మనకి బాయ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి సుశీల అని మాత్రమే రాయాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనకి అప్పయ్య దీక్షిత. అప్పయ్య దీక్షిత ఇది పాఠ్యాంశస్య రచయిత్రి కా అని అడుగుతారు.
అప్పయ్య దీక్షితుడు అనేటువంటి పాఠ్యభాగం యొక్క రచయిత్రి ఎవరు? ఇక్కడ ఇంతవరకు మనం రచయితను చూసాము. ఒకే ఒక రచయిత్రి ఉన్నారు సెకండ్ ఇయర్లో. ఆమె పేరు సంక ఉషారాణి. ఈజీగా పెట్టుకోవచ్చు. రచయిత్రి అంటే మాత్రం సంక ఉషారాణి. అప్పయ్య దీక్షితుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి ఆమె సంక ఉషారాణి. గుర్తుపెట్టుకోండి. అప్పయ్య దీక్షిత మరి కశ్యపుత్ర. ఈ అప్పయ్య దీక్షితుడు ఎవరి యొక్క కుమారుడు అని అడిగినట్లయితే అప్పయ్య దీక్షిత రంగరాజద్వరే పుత్ర అని ఆన్సర్ రాయాలి. అప్పయ్య దీక్షితుడు రంగరాజద్వరి యొక్క కుమారుడు అని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అప్పయ్య దీక్షిత చతుర్దశ విద్యా మరి కస్య సమీపే ఎవరి దగ్గర అధీతవాన్ అస్మాత్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అని అడిగినట్లయితే అప్పయ్య దీక్షిత చతుర్దశ విద్యా. ఈ యొక్క అప్పయ్య దీక్షితుడు 14 విద్యలను, చతుర్దశ అంటే 14 విద్యలను నృసింహ రామస్వామిన సమీపే సకాశాత్ అని రాయచ్చు. సమీపే అధీతవాన్ నేర్చుకున్నాడు. అప్పయ్య దీక్షితుడు 14 విద్యలను నృసింహ రామస్వామి దగ్గర నేర్చుకోవటం అనేది జరిగింది. ఇవి మనకి గద్య భాగంలో ఉన్నటువంటి నెక్స్ట్ 3 లెసన్స్, 4, 5, 6 లెసన్స్లో ఉన్నటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలు. ఈ వీడియో 1-2 సార్లు చూసి జాగ్రత్తగా ఇవి నేర్చుకోండి. ఇవి మీరు ఎగ్జామ్లో పూర్తిగా రాయొచ్చు, పదాలు రాయొచ్చు. కానీ మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కనుక రాసుకొని చదివినట్లయితే మళ్ళీ క్వశ్చన్ చదివేటువంటి పని అనేది ఉండదు. ఓకేనా? ఈ వీడియో చూసి ఇవి నేర్చుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను.